నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి వృషభ రాశి వారికి ఈ యొక్క జూలై మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఫలితాలు వినే ముందు మొట్టమొదట మనం ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, ట్రాన్సిట్స్ ఎలా ఉన్నాయటువంటి విషయం మీకు తెలపాలి. ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మనకి మేషరాశిలో వచ్చేటప్పటికి కుజుడు ఉన్నాడు. గురువు మరి వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఇది 1వ తేదీ జూలై నాటికి ఎలా ఉందంటే, మేషరాశిలో కుజుడు ఉండటం, ఆ తర్వాత గురువు వృషభ రాశిలో ఉండటం, అంటే మీ యొక్క రాశిలో గురువు ఉన్నాడు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక మళ్ళీ మిథున రాశిలోకి వచ్చేటప్పటికి రవి శుక్రులు ఇద్దరు కూడా ఉన్నారు. ఈ యొక్క బుధుడు మాత్రం కర్కాటక రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. ఇక కేతువు కన్యా రాశిలో ఉండటం, శనైశ్వరుడు వక్రస్థితిలో కుంభరాశిలో ఉండటం, రాహు వచ్చేసి మీనరాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అదే 31వ తేదీ వరకు కనుక మనం జూలై మాసం తీసుకుంటే ఎలా ఉంది, మళ్ళీ మేషరాశిలో ఎవరు లేకుండా ఉన్నారు. ఆ తర్వాత వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి కుజ గురువులు ఇద్దరు కూడా ఉంటారు. కర్కాటక రాశిలో రవి ఉంటాడు. ఆ తర్వాత సింహరాశిలో బుధుడు కానీ శుక్రుడు కానీ ఇద్దరు ఉంటారు. ఆ తర్వాత కేతువు కన్యారాశిలో ఉండటం అనేది జరుగుతుంది. శనైశ్వరుడు మాత్రం వక్రస్థితిలో కుంభరాశిలోనే ఉంటాడు, రాహువు మీనరాశిలోనే ఉంటాడు. ఇది కనుక మనం తీసుకున్నట్టయితే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనం అనుకుంటూ ఉంటాం గురువు మరి ఈ యొక్క రాశిలో ఉన్నాడు కదా, అన్ని రకాలుగా అద్భుతంగానే ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, వృషభ రాశి అనేది శుక్ర గ్రహానికి సంబంధించినటువంటిది. ఈ గురువుకి శుక్రుడు కానీ లేకపోతే ఈ వృషభం కానీ శత్రువు అవుతుంది. అంటే శుక్రుడేమో శత్రువు అవుతాడు, వృషభ రాశి శత్రుక్షేత్రం అవుతుంది. అటువంటి పరిస్థితిలో గురువు ఎలా ఉంటాడని అంటే, మరి అశాంతి అవస్థలో ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆయన దృష్టి మాత్రం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో మీరు అన్ని విధాల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మళ్ళీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఏ వ్యాపారం అయితే ఏముంది, అన్ని వ్యాపారాలు కూడా సజావుగానే సాగుతాయి. మరి ఆ తర్వాత గౌరవ మర్యాదలకి ఏ రకమైనటువంటి లోటు లేదు. ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగానే కనపడుతున్నాయి. వివాహాలు కావలసినటువంటి వాళ్ళు మీరు కనుక ప్రయత్నాలు ప్రారంభిస్తే కావలసినటువంటి ఆ మ్యాచెస్ కూడా దొరికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు బాగానే కనపడుతున్నాయి. ఇక ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. ఇక మరో విషయం ఏంటంటే, ఏదైనా తీర్థయాత్రల కోసం ప్రయాణాలు చేయటం కానీ లేకపోతే వినోదాల కోసం ప్రయాణాలు చేయటం సజావుగానే సాగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయి. మరి ఈ యొక్క లాయర్లకు కానీ, అంటే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి డాక్టర్లకు కానీ, ఇంజనీర్స్ కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా బాగానే ఉంది. కాలం అంతా బాగానే పోతుంది. పెద్దలు ఆశీర్వదిస్తారు, పిల్లలు మిమ్మల్ని విసిగించేటువంటి పరిస్థితులు రావు. ఇకపోతే మ్యారిటల్ లైఫ్ అంటే భార్యాభర్తలు చాలా కార్డియల్ రిలేషన్స్ కూడా ఉంటాయి. ఒకరినొకరు ప్రేమించి అభిమానించి తప్పకుండా ఈ మాసం అంతా గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మరో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క కాస్మెటిక్ రంగంలో అద్భుతమైనటువంటి వ్యాపారాలు, ఆ తర్వాత బట్టల వ్యాపారాలకు బాగుంటుంది, నగల వ్యాపారాలకు బాగానే ఉంటుంది. ఇక ఆగస్టు మాసంలో అన్ని శుభకార్యాలు మొదలవుతున్నాయి కాబట్టి కొనుగోళ్లు బాగా శుభకార్యాలు ఉన్నటువంటి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి మార్కెటింగ్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక మరి ఏంటంటే, కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మీరు త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు అనుకున్న విధంగా మీరు ఏదైనా ఆర్డర్స్ పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మరో విషయం ఏంటంటే, సాధ్యమైనంత వరకు మీరు ఆ యొక్క శ్రీ మహాలక్ష్మిని, శ్రీ మహావిష్ణుని, ఆ తర్వాత దత్తాత్రేయ స్వామిని, వీళ్ళని కనుక ప్రతిరోజు పూజ చేయగలిగితే తప్పకుండా శుభాలు కలుగుతాయి, మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా ప్రతి శుక్రవారం కూడా ఏదైనా ఆవుకి ఏదైనా దాణ అంటే గడ్డి తినిపిస్తేనో, ఆకుకూరలు తినిపిస్తేనో, లేకపోతే ఏదైనా క్యారెట్స్ లాంటివి ఏదైనా వాటికి ఆహారంగా పెడితే తప్పకుండా మీకు శుభాలు అనేటువంటివి కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఏ విధంగా మీరు
ఆలోచిస్తారో, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో అవి మీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీ జాతక వివరాలను బట్టి ఈ గోచారం సమన్వయపరుచుకొని మాత్రమే చూసుకోవాలి. తప్పకుండా అనుకూలమైనటువంటి పరిస్థితులు, అననుకూలమైనటువంటి పరిస్థితులు మీకు అర్థమైనప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరో విషయం ఏంటంటే, ఈ యొక్క రాజకీయ నాయకులు ఉన్నారే వీళ్ళకి మాత్రం కొంచెం గౌరవం పోకుండా చూసుకోండి. మీరు ఎంత మంచి చేసినా మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంత మాత్రం చేత మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు దైవ కార్యక్రమాలు మాత్రం తప్పకుండా కొనసాగించండి, మంచి జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.